ఈరోజు మా వాళ్ళిద్దరు కూడా గోరింటాకు పెట్టుకుంటామని ముందుకు వచ్చిండ్రు. మరి పెడుతున్నా ఎంతసేపు ఉంచుకుంటారో ఏంటో తెలియదు. మరి పచ్చటి గోరింటాకు తీసుకొని వచ్చిండ్రు. గోరింటా పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఏం చక్క పండేని ఎర్రన్ని ముక్కు చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష. చూసారా, గోరింటాకు పెట్టించుకుంటాను నా బంగారు తండ్రి కన్నయ్య. సూపర్ ఉన్నది నీకు గోరింటాకు, ఎంత బాగా పెట్టించుకుంటున్నారా నాన్న. మరి నేను ఇంత కష్టపడి పెడుతున్నా, నువ్వు కాసేపైనా అయ్యోడి చెయ్యేది, నువ్వు కాసేపైనా ఉంచుకోలేదనుకో, మంచిగా పెట్టుకో, చెయ్యి మంచిగా చాపాలి, వేలు ఇట్లా మంచిగా పెట్టు. ఉంచుకోలేదనుకో, తొందరగా వెళ్ళి అక్కడికి అడిగినావు అనుకో, నేను ఇంకోసారి గోరింటాకు పెట్టాను. ఎందుకంటే గోరింటాకు కష్టపడి పెడుతున్నా కాబట్టి నువ్వు కూడా అంతే కష్టపడి కాసేపైనా ఉంచుకోవాలి. ఉంచుకుంటప్పుడు అది చెయ్యి ఎర్రగా పండుతుంది అన్నమాట, ఎర్రగా దానిమ్మ పువ్వులాగా పండుతుంది. ఎంచక్క పండేని ఎర్రన్ని చెయ్యి చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష అని అందంగా కనబడుతుంది. చెయ్యి ఫింగర్స్ మంచిగా పెట్టు, వేలు ఇట్లా మంచిగా చాపితే అందంగా కనిపిస్తుంది. చూసావా, ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనలో ఉన్న వేడిని ఇది తీసేస్తుంది అన్నమాట. తీసేసి మన ఆరోగ్యాన్ని చలువ చేస్తుంది. అందుకే గోరింటాకు పెట్టుకోవాలి అంటారు. ఈ మధ్యన అందరూ కూడా కోన్లు పెట్టుకుంటున్నారు ఫ్యాషన్కి. కానీ ప్రతి ఒక్కరూ కనుక ఇలా చక్కగా పచ్చటి ఆకు తెంపుకొని పెట్టుకున్నట్లయితే, నూరుకొని పెట్టుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చెయ్యి పచ్చగా అందంగా కనిపిస్తుంది. గోరింటాకు ఉన్నంతసేపు గోరింటాకు తీసాక ఎర్రగా కనిపిస్తుంది. చిన్నప్పుడైతే మేమందరం కూడా ఏం చేసేవాళ్ళం అంటే, గోరింటాకు తెంపి కాకి బోడలని చెప్పి ఆ గోరింటాకు చెట్టుకున్న చిన్న చిన్నగా ఉండేటి ఎలాగో అవి ఆ కాండానికి అవి తీసుకొని వాటిని కూడా అందులో వేసి మంచిగా చక్కగా రోగల బండతో రోట్లో వేసి నూరి ఆన్నే కూర్చొని పెట్టుకునే వాళ్ళం. అందరం కూడా పెట్టుకొని కాసేపు అయినాక చూస్తే పెట్టిన చెయ్యి పెట్టుకున్న చెయ్యి చక్కగా ఎర్రగా అయ్యేటి, దానిమ్మ పువ్వులాగా ఎంత బాగా అయ్యేదో. దానిమ్మ పువ్వు అరచేతిలో వచ్చి పూసిందా అన్న చందంగా తయారయ్యేది. మరి నా బంగారు కొండ ఎంతసేపు ఉంచుకుంటాడో మరి. పక్కింటి అత్తమ్మ పెట్టిందని గోరింటాకైతే తీసుకొచ్చి నాకు ఇచ్చాడు పెట్టమని, అంటే పెడుతున్నా. పెట్టేశాను, నీది అయిపోయింది. ఇప్పుడు అక్క ఈ చెయ్యి కూడా కావాలంట కొడుక్కి. ఈ చెయ్యి రా మరి, గోకుడు నీకు గోకుడు వస్తే గోకోవడం కష్టమవుతుంది కొడుక. అందుకే ఇప్పుడు అక్కకు ఛాన్స్. అక్కదా ఈ చిట్టి తల్లి చెయ్యి చిట్టి చేతిలో పెడుతున్నాను ఒక చందమామని. అరచేతిలో పూసింది చందమామ. చూడు చక్కటి చందమామ. చిట్టి తల్లి నువ్వు కొంచెం జరుగు నాన్న, అక్కకు గోరింటాకు పెడదాము. చూడు 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 చూడు, అక్కడక్కడ మధ్య మధ్యలో ఆకులు ఉన్నాయి కదా, ఇట్లా ఆకులతో పెడితే ఎట్లుంటుంది, మంచిగా ఉండదు. ఆకులు తీసేసి మంచిగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే ఆడపిల్లల చెయ్యి గోరింటాకు పెట్టుకోవడంతో మరింత అందాన్ని ఇస్తుందన్నమాట. ఎందుకంటేనే అందం అంటేనే ఆడపిల్లలు, ఆడపిల్లలు అంటేనే అందం. ఆడపిల్లలు ఉన్న చోటే అందం ఉంటుంది, అందం ఉంటేనే ఆనందం ఉంటుంది. అందుకోసం అన్నమాట. చిట్టి తల్లి కూడా సేమ్ చిట్టి తల్లి లాగే కాసేపు అయిందో లేదో వెంటనే ఈ గోరింటాకు ఊడబీకాలని చూస్తారు, పోతారు ట్యాప్ కింద టపా టపా కడిగేస్తారు వీళ్ళు.
వీళ్ళకి పెట్టడం అంటే అంతే సంగతులు. నా వేలు ఎర్రగా అవుతుంది. చూడండి 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 ఎంత బాగా ఎర్రగా అవుతుందో. అది అన్నమాట. ఎంత బాగుంది చూడు. కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి, ఎందుకీ మౌనం, ఏమిటి మౌనం, ఎందుకీ మౌనం, ఏమిటి ధ్యానం. మంచిగా పెట్టు వేలు. ఎంచక్క పండేను ఎర్రన్ని చేయి, గన్నీరులా పూస్తే కలవారొస్తారు, మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు అని ఇలా పాటలు పాడి చెప్పేవాళ్ళు. కానీ నిజంగా మంచి మొగుడు వస్తాడా? అదంతా మొట్టి ట్రాష్. ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి పెళ్ళి మీద ధ్యాసతోటే వాళ్ళని పెంచేవాళ్ళు ఒకప్పుడు. ఏమైనా మొగుడి మీదకి ధ్యాస మళ్ళిస్తూ చిన్నతనం నుంచే మొగుడిని గౌరవించాలి అని చెప్పేసి అలాంటి భావాలను రుద్ది వాళ్ళని పై చదువులకి పోకుండా అక్కడే కట్టిపడేశారు, పెళ్ళి మీదకి ధ్యాసను మళ్ళించేసి. సో అలాంటి రోజుల నుండి మనం బయటపడ్డం. గోరింటాకంటే ఆనందానికి చిహ్నం, అలంకరణ వస్తువు మాత్రమే. అలాంటి ఆశలు చూపి ఆడపిల్లల ఆశల మీద నీళ్లు చల్లకూడదని తర్వాత తెలుసుకున్నారు తల్లిదండ్రులందరూ. ఇప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్లని కూడా ఉన్నత చదువులు చదివించి వాళ్ళని ఉన్నత స్థానాల్లో నిలబెట్టారు. తల్లిదండ్రుల్లో ఇలాంటి మార్పు రావడం అనేది గర్వకారణం. సో చూడండి, ఇది చిట్టి చెయ్యి, ఇది చిట్టి పొట్టి చెయ్యి అన్నమాట. సరిపోయిందా? ఓకేనా? ఓకే మరి ఫ్రెండ్స్, చిట్టి తల్లిది చెరొక చెయ్యి పూర్తయింది. నేను ఇప్పుడు పెట్టుకోలేను, తర్వాత పెట్టుకుంటా. లేదంటే మరి పెట్టుకోమంటారా చెప్పండి? పెట్టుకోమంటే పెట్టుకుంటా. ఓకే పెట్టుకుంటా. అలాగే సరే. అవసరం లేదు, ఓన్లీ వన్ చెయ్యి. పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని నీ కోసం ఫస్ట్ కొంచెం ఎల్లో వచ్చి తర్వాత ఆరెంజ్ అయ్యి తర్వాత మెరూన్కి వెళ్తే రెడ్కి వెళ్తే ఇలా రకరకాలుగా పండుతుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి అలా గోరింటాకు కలర్ని ఇస్తుంది అన్నమాట. రైట్. అవునవును రైట్. నువ్వు రైట్. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా రమ చిలుకుంది, ఒక గూటిలో నా కోయిలున్నది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, చిలుకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపినది. మట్టి కుస్తీ ప్రారంభమైందా మరి? అలా మట్టి కుస్తీ చెయ్యకండి మరి. అలా చేస్తే ఎలా చెప్పండి మరి? పిల్లల్లారా పాపల్లారా అల్లరి చేసే బాలల్లారా అల్లరి కాస్త ఆపండి, నా మాటను మీరు నమ్మండి. చక్కటి చేతులు మీ వంట, చక్కటి చేతులు మీ వంట, మరి రంగుల చేతులు మారేను కదా నాన్న? తూనీగా
ఎందాక పరుగెడతావే రావే నా వంక. దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా. ఆ వంక ఈ వంక ఓహో తిరిగావే ఎంచక్క. ఇంకా నా చాలింకా ఇంతేగా నీరెక్క. ఎగిరినా ఇప్పటికైనా ఆకాశం దాకా. ఒక పాట పాడండి నాన్న. దుమ్దాం దోస్తాన్ దుమ్దాం దోస్తాన్ సరదా సరదాగా పాటలు పాడుకుంటూ మనం గోరింటాకు పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మేము గోరింటాకు పెట్టుకోవడం పూర్తయింది. మరి అనుకుంటున్నారేమో ఆషాఢం వచ్చిందా ఏంటి వీళ్ళందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారని అనుకోకండి. ఆషాఢం ఇంకా రాలేదు, జ్యేష్ఠ మాసం ఎంటర్ అయ్యేది అంతే జస్ట్. మరి ఆషాఢం రాకముందు ఈ గోరింటాకేంటి? తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని మాత్రం అనుకోకండి. పక్కింటి ఆమె ఇచ్చింది, పక్కింటి ఆమె రుబ్బి తీసుకొచ్చి ఇచ్చింది, అందుకని శ్రమ లేకుండా ఇచ్చింది కదా అని చెప్పి మేము మంచిగా పెట్టుకుంటున్నాం. అది సంగతి, అసలు విషయం అది అన్నమాట. అది అందుకే ఈ గోరింటాకు పండుగ మేము చేసుకుంటున్నాము. అబ్బో, ఈ మధ్యనైతే పెళ్ళి అంటే మెహందీ ఫెస్టివల్ అని చెప్పేసి చాలా గ్రేట్ గొప్పగా చేస్తున్నారు. కానీ ఆ మెహందీ మెహందీ అంటారు కానీ ఒక్కరు కూడా ఆకు పెట్టుకోరు. అందరూ కూడా కోన్లు తీసుకొచ్చి టాప్ 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 కోన్లు పెట్టేస్తూ ఉంటారు. ఒకప్పుడు పెళ్ళి అంటే ఖచ్చితంగా గోరింటాకు పెట్టాలి అంటే ఆకుని ఫ్రెష్గా మంచిగా ఎవరి పెరట్లో ఉన్న ఆకుని వాళ్ళ చెట్టు మీద మంచిగా తెంపుకొని అప్పటికప్పుడు రుబ్బి చక్కగా పెట్టేవాళ్ళు. ఇలా చందమామలు పెట్టి ఇలా పెట్టేసి చక్కగా అలంకరించేవాళ్ళు కదా. ఇది మిగిలిందంట చూడండి, ఇది కూడా సంపూర్తి చేసేస్తా. మరి చక్కగా మా గోరింటాకుని, నా కూతురిది, నా గోరింటాకు, నా చిట్టి తండ్రిది చూశారు. మరి తర్వాత ఎర్రగైనాక కూడా చూపిస్తాంలేండి, తర్వాత చూపిస్తాము. చూడండి మరి ఎర్రటి గోరింటాకు పండుగని చూడండి. ఆహా ఓహో. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి వీడియోలను కూడా మేము చూపిస్తాం. సరదా సరదా వీడియోలని సరదా సరదాగా ఉంటాయి అన్నమాట. సరదా సరదా ముచ్చట్లు, మంచి ముచ్చట్లు, మంచి విషయాలు అన్నీ మనం మాట్లాడుకోవచ్చు చక్కగా. ఫ్రెండ్స్, స్నేహితుల్లాగా ఉండొచ్చు అన్నమాట. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా అనుకుంటాం. కానీ పెళ్ళైతే ఆడవాళ్ళకు స్నేహాలు ఎక్కడ ఉంటాయండి? కాలేజీ చదువులు, అప్పుడున్న స్నేహాలు పెళ్ళయ్యాక స్నేహాలను త్యాగం చేయాల్సిందే. జరుగు బిడ్డ, స్నేహాలను త్యాగం చేయాల్సిందే. ఎందుకంటే మొగుడు, పిల్లలు, సంసారం, ఇల్లు, బాధ్యత ఇవే సరిపోతాయి. ఇంకా మనకు స్నేహాలు ఎక్కడయ్యి? అదే జెంట్స్ అనుకోండి, నాకు అంత రుద్దేస్తున్నావు. అదే జెంట్స్ అయితే వాళ్ళు ఎప్పటికీ కూడా చక్కగా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా అని చక్కగా పాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా ఉంటారు. వాళ్ళకి ఇంటి బాధ్యత అంటే బయటికి వెళ్ళి సంపాదించుకురావడం అది ఇది అని అనుకుంటారు. ప్రస్తుత రోజులలో మహిళలు కూడా సంపాదిస్తున్నారు కానీ బయటికి వెళ్తున్నారు. కానీ అయినప్పటికీ కూడా కుటుంబ లాలన, పాలన, పోషణ ఇదంతా కూడా చక్కగా ఆడవాళ్ళ బాధ్యతే. ఎన్ని ఉన్నా సరే పిల్లల్ని ప్రాణప్రదంగా చక్కగా సంరక్షించేది తల్లి మాత్రమే. తల్లికి మాత్రమే ఆ శక్తి ఉంది. చూడండి ఎట్లా నవ్వుతున్నాడు వాడు. సరే ఓకే, అందరికీ బాయ్ బాయ్. ఒకసారి చూపండి, మీ చేతులు కూడా చూపండి. బాయ్ బాయ్. ఈ చేతిలో చెప్పండి బాయ్. చెప్పు కన్నయ్య, నీ చూపించు. బాయ్.